ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీకు ధనం ఎందుకు నిలవడం లేదో ఈరోజు నేను చెబుతాను. నీపై కొంతమంది ఏడుపు ఉందమ్మా. దానికి పరిష్కారం ఏంటో కూడా ఈరోజు నేను ఈ సందేశంలో చెబుతాను. ఆఖరి వరకు జాగ్రత్తగా విని అర్థం చేసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ బాబాని నేను మారుస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీపై కొందరి ఏడుపు ఉందమ్మా. అందుకే నువ్వు ఎంత సంపాదించినా సరే, ఎంత లాభాలు పొందుతున్నా సరే, చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు. అందుకే పరిష్కారం చెబుతున్నాను, విను. కొంతమంది నా బిడ్డలు ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు. ఎందుకు సంపాదన ఉన్న చేతిలో డబ్బు మిగలదో, ఎందుకు ఒకటి వస్తే మరొకటి పోతుందో అన్నీ చెబుతాను. నీ హృదయం సిద్ధంగా ఉందా? అయితే ఆఖరి వరకు నీ బాబా షిరిడీ నుండి చెప్పే వాక్కులను వినమ్మా. నీ జీవితం మారుతుంది తల్లి. నీ తండ్రిని నేను చెప్తున్నాను కదా. నీపై కొంతమంది ఏడుపు, కుళ్ళు, కుతంత్రాలు ఉన్నాయి. అవును, నీ జీవితంలో డబ్బు నిలవకపోవడానికి పెద్ద కారణం ఒక్కటే. నీ వల్ల ఎవరో ఒకరు ఏడ్చారు. నీ మాట వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీ కోపం వలన, నీ అహంకారం వలన. నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా సరే ఒక హృదయం బాధపడింది. నేను చెప్తున్నాను కదా, ఎవరి కన్నీరు నేల మీద పడుతుందో ఆ కన్నీటి వేడి ముందుగా ధనాన్ని కాలుస్తుంది. నీకు వచ్చిన డబ్బు నిలవకపోవడం యాదృచ్ఛికం కాదు, ఆ బాధ యొక్క ప్రతిధ్వని. అవును తల్లి, నీ బాబా చెప్పేది నిజమే. అసలు డబ్బు ఎందుకు నిలవదో నీకు తెలుసా? డబ్బు ఒక శక్తి, లక్ష్మీదేవి, లక్ష్మీ తత్వం. ఆ తత్వం నిలవాలంటే ఇంటి వాతావరణం పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. మనసు కరుణతో ఉండాలి. నీ ఇంట్లో ఎవరో ఒకరు నిన్ను చూసి ఇలా అనుకుంటే, అమ్మా నా బాధ అర్థం చేసుకోలేదు, అప్పుడు ఆ బాధ గాలిలా తిరుగుతూ నీ అదృష్టాన్ని తాకుతుంది. నీ సాయి మాట గుర్తుంచుకో. నీ చేతి వల్ల ఒకరు బాధపడితే నీ చేతిలో ఉన్నది కూడా జారిపోతుంది అని తెలుసుకో అమ్మా. మరి పరిష్కారం ఒక్కటే, భయపడకుండా విను. నీ సాయి మందు లేకుండా వ్యాధి పెట్టడు కదా. సమస్యతో పాటు పరిష్కారాన్ని కూడా నీ కళ్ళ ముందు ఉంచుతాను. పరిష్కారం ఇదే. నీ వల్ల బాధపడ్డవారిని గుర్తు చేసుకో. సాధ్యమైతే క్షమాపణ అడుగు. సాధ్యం కాకపోతే హృదయంలో క్షమాపణ చెప్పు. ఒక మంచి పని చేసి వారి పేరుతో పుణ్యం చేయి. ఇది నీకు చిన్నదనిపించొచ్చు, కానీ ఇది నీ అదృష్టాన్ని తిరిగి రాయగల శక్తి. అవునమ్మా, నీ బాబా చెప్పేది అక్షర సత్యం. కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసా? కర్మ అంటే శిక్ష కాదమ్మా, అది ప్రతిఫలం మాత్రమే. నువ్వు ఎవరిని ఎలా అనుభవింపజేశావో అదే భావం నీకు తిరిగి వస్తుంది. అర్థం కాలేదా? అయితే విను. ఒక అమ్మాయి చాలా తెలివైనది, కష్టపడేది, డబ్బు కూడా సంపాదించింది. కానీ ఆమె తల్లిని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడేది. నీకేం తెలుసు అని అవమానపరిచేది, కించపరిచేది. బయటికి ఏమీ కూడా చెప్పలేదు, కానీ హృదయంలో బాధపడింది. కొన్ని నెలల్లోనే ఆ అమ్మాయి వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఎంత కష్టపడ్డా నిలవలేదు. ఇక ఒకరోజు ఆమె నా కోసంగా షిరిడీ వచ్చింది. నా సమాధి ముందు కూర్చుని ఏడ్చింది. అక్కడ ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నా తల్లిని నేను బాధ పెట్టాను అని. వెంటనే ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరింది. వాళ్ళ తల్లి ఆశీర్వదించింది. సరిగ్గా 6 నెలల్లోనే, ఇది యాదృచ్ఛికం కాదమ్మా, కర్మ పరిణామం. తన వ్యాపారం మంచిగా ఉంది. అందుకే వెంటనే చేయాల్సిన పని ఒకటుంది. శ్రద్ధగా విను. ఈరోజు రాత్రే చెయ్యి. నా కోసం ఒక దీపం వెలిగించు. నా ఫోటో ముందు కూర్చో. ఇలా చెప్పుకో, సాయి, నా వల్ల ఎవరి హృదయం బాధపడి ఉంటే క్షమించు. నేను తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటికీ క్షమించు. వారి కన్నీరు నా ధనాన్ని కాల్చకుండా దీవించు బాబా అని. ఈ మాటలు నిజంగా హృదయం నుండి రావాలి. వస్తాయి కూడా, నేను మాటిస్తున్నాను కదమ్మా. ఇంకొక గంభీరమైన రహస్యం చెబుతాను, వింటావా? అయితే మనసు పెట్టి ఇది విను. ఎప్పుడైనా సరే నువ్వు ఎవరికైనా
డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఇవ్వలేదా? ఎవరైనా నీ దగ్గర పనిచేసి జీతం ఆలస్యమైందా? ఆ డబ్బు నిలవకపోవడానికి కారణమవుతుంది. అవును తల్లి, అర్హత ఉన్నవాడికి ఇవ్వని ధనం తర్వాత ఖర్చు రూపంలో పోతుంది. అందుకే నీకు ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నది ఉంటే మాత్రం వెంటనే ఇవ్వు. ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. అవును తల్లి, దానమనేది నీ అదృష్టానికి తాళం చెవి. ప్రతి గురువారం ఒక్క పేదవారికైనా భోజనం పెట్టు, లేదా కనీసం ₹1 దానం చేయి. దానం అంటే మొత్తం చేయమని చెప్పడం లేదు, మనసు ముఖ్యం. నువ్వు ఇలా చేస్తే నీపై ఉన్న బాధ తరంగాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇక నీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఇలారా, డబ్బు నిలవాలంటే ఇంటి వాతావరణం పవిత్రంగా ఉండాలి. పరిశుభ్రమైన మాటలు మాట్లాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకో. పెద్దలను గౌరవించు. నేను చెప్తున్నాను కదా, పెద్దల ఆశీర్వాదం ఉన్న ఇంట్లో ధనం నిలుస్తుందమ్మా. ఇది నీకు వచ్చే ఒక శుభ సంకేతమని గుర్తుపెట్టుకో. ఈ సందేశం యాదృచ్ఛికంగా నీకు రాలేదు. ఇది నీ సాయి సంకేతం. సాయి నీ జీవితం మార్చడానికి ముందుగా హెచ్చరిస్తున్నాను. ముందుగా నీ హృదయం శుభ్రం చెయ్యి. డబ్బు రావడం కంటే ధనం నిలవడం చాలా గొప్పదమ్మా. ఇలా చూడు, ఈ రోజు నుంచే నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఎవరిని బాధ పెట్టను బాబా, ఎవరి కన్నీరు కూడా నా వల్ల రాదు, నాకు వచ్చిన దాంట్లో కొంత పంచుకుంటాను. ఇది పాటిస్తే చాలు, నీ ధనం నిలుస్తుంది. నీ అదృష్టం మారుతుంది. నీ జీవితం శాంతితో నిండిపోతుంది. సంతోషంగా కూడా ఉంటావు. నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది. నీ హృదయం మారితే నీ విధి కూడా మారుతుంది. నీపై ఉన్న ఏడుపు ఆశీర్వాదంగా మారాలమ్మా. అప్పుడు నీ ఇంట్లో లక్ష్మీదేవి నవ్వుతుంది. నువ్వు సంతోషంగా కూడా ఆనందంగా ఉంటావు. ఇప్పటి వరకు చెప్పిన మాటలు నీ హృదయాన్ని తాకాయని నాకు తెలుసు. అయితే ఇంకాస్త మనసు పెట్టి శ్రద్ధగా విను. ఇది సాధారణ వాక్కు కాదు. ఇది నీ జీవితం తిరగరాయగల శక్తి. కన్నీటి శాపం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక మనిషి హృదయం బాధపడినప్పుడు అతని నోటి నుండి శాపం రాకపోయినా హృదయంలో నుండి వచ్చే ఆ బాధ ఒక తరంగంలో విశ్వంలోకి వెళ్తుంది. ఆ తరంగం తిరిగి ఎవరి వల్ల వచ్చిందో వారినే తాకుతుంది. నీ సాయిని చెప్తున్నానమ్మా, మాటల శాపం కంటే హృదయ శాపం బలమైనది. ఎవరైనా నీ వల్ల నిశ్శబ్దంగా ఏడ్చి ఉంటే ఆ బాధ నేరుగా నీ అదృష్టాన్ని తాకుతుంది. అందుకే నువ్వు ఎవరినైనా గాయపరిచి ఉంటే వెంటనే చక్కదిద్దు. ఇంట్లో ఎందుకు అనుకునే ఖర్చులు వస్తాయో తెలుసా? నువ్వు గమనించావా? డబ్బు కట్టలుగా వస్తుంది, కానీ వెంటనే ఒక సమస్య, ఆరోగ్యం పాడవడం, ఏదో ఒక అప్పు రావడం, ఏదో ఒకటి డబ్బు ఖర్చయిపోవడం. ఇది యాదృచ్ఛికం కాదమ్మా. నీ బాబా చెప్పారు అంటే దీని వెనుక అర్థం ఉంది. నీ ఇంట్లో నిలవాల్సిన ధనం ఎవరి బాధ వల్ల బయటకు పోవాల్సి వస్తుంది అంటే, నువ్వు ఒకరిని బాధ పెడితే ఆ బాధ ఒక రూపం దాల్చి ఖర్చుగా మారుతుంది. అందుకే ముందుగా హృదయ శాంతి, తర్వాత ఆర్థిక శాంతి. తల్లిదండ్రుల బాధ అత్యంత గంభీరమైనది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆశీర్వాదం తల్లిదండ్రులది. అలానే అత్యంత గంభీరమైన బాధ కూడా వారిదే. నువ్వెప్పుడైనా ఇలా అన్నావా? మీకు ఏం తెలుసు బాబా, నన్ను అర్థం చేసుకోరు, వారు బయటికి నవ్వినా లోపల గాయపడతారమ్మా. ఆ గాయం నీ జీవితంపై ప్రభావం చూపుతుంది. నీ సాయిని నేను చెప్తున్నాను, కన్నీరు పడిన ఇంట్లో ధనం నిలవదు. అందుకే ఈరోజు వెళ్ళి వారి పాదాలకు నమస్కారం చేయి. తప్పైంది అని తెలుసుకో, ఆశీర్వాదం తీసుకో. క్షణంలో అదృష్టం మారడం మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య బాధ, ఇంట్లో కలహాలు ఉంటే అక్కడ లక్ష్మీదేవి నిలవదు. తల్లి భర్తను గౌరవించకపోతే, భార్యను తక్కువ చేసి మాట్లాడితే అది కేవలం సంబంధం కాదు, అదృష్టాన్ని కూడా గాయపరుస్తుంది. నీ సాయిని చెప్తున్నాను విను. ఇంట్లో శాంతి లేని చోట సంపద తాత్కాలికమే. అందుకే మాటలపై జాగ్రత్త. మాటలే నీ విధిని తీర్చిదిద్దుతాయని తెలుసుకో. నీ మాటల శక్తి, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం. నువ్వు ఎప్పుడు ఇలా అంటుంటే, నా అదృష్టం లేదు, డబ్బు నాకు నిలవదు అంటే అదే నిజమవుతుంది. కాబట్టి ఎప్పుడు అలా అనకు. నీ నోటి మాటే నీ విధి. ఇకపై ఇలా చెప్పుకో, నా ఇంట్లో శాంతి ఉంది, నా దగ్గరికి వచ్చిన ధనం నిలుస్తుంది, నా వల్ల ఎవ్వరూ బాధపడరు అని. ఈ 3 వాక్యాలు ప్రతిరోజు చెప్పుకో చాలు. ఈ రోజు నుంచే ఇప్పుడే ప్రారంభించు.
ఈ రాత్రి పడుకునే ముందే చెప్పుకో. ఖచ్చితంగా నీ సాయి ఆశీర్వాదం దొరుకుతుంది. బాబా, నా వల్ల ఎవరి కన్నీరు పడకూడదు, నా ఇంట్లో శాంతి ఉండాలి, నా దగ్గరకు వచ్చిన ధనం నిలవాలి, నేను మంచి మార్గంలో నడవాలి. ఈ ప్రార్థన నిజమైనదైతే నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. నీపై ఉన్న ఏడుపు ఆశీర్వాదంగా మారాలి. ఇంట్లో నవ్వులు పూయాలి. చేతిలో ఉన్న ధనం నిలవాలి. నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కదా, నిశ్చింతగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.